చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అనాథ వృద్ధుల బాధ్యతలను గుర్తించిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ తన సొంత నిధులతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. తర్లుపాడు మండలంలోని లింగారెడ్డి కాలనీలో గల సిరి అనాథ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులందరికీ దుప్పట్లు అందజేసి చలి కారణంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాశ్రయ వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ఇలాంటి సేవా కార్యక్రమాల భవిష్యత్తు కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీతో పాటు స్థానికులు పాల్గొని డాక్టర్ మహబూబ్ అలీ సేవలను అభినందించారు. అందరి నమస్కారం. నా పేరు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ. ప్రపంచ మానవుల హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ చైర్మన్ మరియు యోగదానం సహారా సమితి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ మరియు కరప్షన్ ఫ్రీ ఇండియా ఈ 3 సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుబాడు మండలం లింగారెడ్డి కాలనీలో సిరి అనాథ వృద్ధాశ్రమంలో ఈరోజు మేము ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మా చుట్టుపక్కల ఉండే నియోజకవర్గంలోని మరియు ఎక్కడైతే మనకు ఈ చలి కాల సమయం ఎక్కువగా ఉండటం వల్ల అనేక సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడం జరుగుతుంది.